ఈరోజు ఇక్కడ ముఖ్యంగా పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటి అంటే ఈ ప్రాంతం అంతా కూడా మీరు చూశారు. ఇది రాజమన్నారు గోపాలస్వామి గారి తాలూకా ఆస్తులు. ఇది సుమారు 78 ఎకరాల 94 సెంట్లు. ఈ 78 ఎకరాల 94 సెంట్లలో అప్పుడు సెంట్రల్ కోఆపరేటివ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో 18 ఎకరాల లేఅవుట్ని వేసి ఆ లేఅవుట్ ద్వారా ఇక్కడ వీళ్ళందరూ కూడా కొంతమంది 300 గజాలు, కొంతమంది 400 గజాలు 83లోనే వీళ్ళు కొనుక్కున్నారు. ఆ సొసైటీ ద్వారా కొనుక్కుంటే గత 2 సంవత్సరాల వరకు కూడా ఇక్కడ వీళ్ళ తాలూకా సర్వే నెంబర్లతో రాళ్ళు ఉండేవి. తర్వాత చూస్తే ఇక్కడ ఈ భూమిని అంతా కూడా మరి కొత్తగా ఇక్కడ కొంతమంది మనుషులు వెలిశారు. వాళ్ళు ఎవరయ్యా అంటే రమేష్ రెడ్డి, అలాగే మరి ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినటువంటి బొట్ట భాస్కర్ రావు, అలాగే గండ్రేటి సన్యాసరావు. వీళ్ళ ఆధ్వర్యంలో ఈ భూమి అంతా చదును చేయడం, చదును చేసిన తర్వాత వీళ్ళ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో వీళ్ళకి తెలియనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎంఆర్ఓ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి అందరూ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి, అయ్యా మా లేఅవుట్ తాలూకా బిట్లు ఎక్కడ ఉన్నాయో మాకు అప్పచెప్పండి, మేము 83లోనే కొనుక్కున్నామని చెప్తే అలాగా స్థానిక శాసనసభ్యులు అయితేనేమి మరి అధికారులు అయితేనేమి వీళ్ళు తిప్పారు తప్ప వీళ్ళు ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో ఈ రోజుకి కూడా పాపం తెలియలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి కొనుక్కున్న వాళ్ళు. తర్వాత ఏంటంటే మరి ఈ మధ్యకాలంలోనే ఒక 15 రోజుల క్రిందట రాజశేఖర్ అనే వ్యక్తి ఇక్కడే ఈ ప్లాట్ దగ్గరికి వచ్చి, మేమంతా సొసైటీకి సంబంధించిన వాళ్ళం, ఇంకెవరి దగ్గరికి వెళ్తే మీకు న్యాయం జరగదు, అందువల్ల నా దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుందంటే ఇందులో కొంతమంది వీళ్ళు వెళ్ళారు. వీళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు. సార్ మీ ప్రెస్ మీట్ చూసాం, ఖచ్చితంగా మా ఇగో డాక్యుమెంట్స్తో సైతం వెళ్ళారు, మా డాక్యుమెంట్స్ ఇవి, మాకు న్యాయం చేయండి అని చెప్తే నేనేదో ఒత్తిడి మీద చేశాను తప్పించి నేను మీ సైట్లు అయితే ఇప్పించలేని చెప్పేసి ఆయనే వీళ్ళకి చెప్పడం, వీళ్ళే మీకు అందరికీ కూడా స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మరి నాకు తెలుసుండి ఇటువంటి పనులు అంటే పాపం వాళ్ళ పిల్లల గురించి వాటి గురించి ఎప్పుడో 83లో సుమారు 30 సంవత్సరాల కిందట, 40 సంవత్సరాల కిందట కొనుక్కున్న భూములు ఈ రోజుకి వాళ్ళ సైట్ ఎక్కడ ఉందో వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితిలో ఇక్కడ నాయకులు చేశారంటే మరి ఏమని అడిగితే మేమంతా కూడా నీతి నిజాయితీ గల మనుషులమి, ఎవరి సొమ్ము మాకు అవసరం లేదు అని చెప్పిన వ్యక్తులు ఈరోజు వాళ్ళ సైట్లు మీరు అధికారంలో ఉండి వాళ్ళ సైట్లు అప్పగించవలసిన బాధ్యత మీకు ఒక శాసనసభ్యుడిగా ఉండి ఆ అధికారులను నువ్వు హెచ్చరించి వాళ్ళ సైట్లు ఇప్పించవలసిన బాధ్యత నీకుందా లేదని నేను ప్రశ్నిస్తున్నాను. అందువల్ల ఇక్కడ దయచేసి మీ బినామీలు పెట్టి మీ బినామీల చేత ఇక్కడ ఎన్ని డాక్యుమెంట్స్ కొన్నావో, ఎన్ని కొనిపించావో, ఎంత రేటు కొనిపించావో ఇవన్నీ నాకు తెలుసు. అయితే ఇప్పుడు కాదు, ఇది ఖచ్చితంగా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత నువ్వు ఎంతమంది బినామీలతో కొనిపించావో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మరి నకలు తెప్పించి ఖచ్చితంగా పత్రికాముఖంగా తెలియపరుస్తానని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. అంతే కదమ్మా. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి పోసపాటి అశోక్ గజపతిరాజు గారి కుమార్తె అతిథి మేడం దృష్టిలో కూడా నేను పెట్టడం జరిగిందమ్మా. ఖచ్చితంగా ఆవిడ కూడా వాళ్ళకి ఎవరికైనా అన్యాయం జరిగితే తప్పకుండా మన వంతు ఎవరికైనా అన్యాయం జరిగిన వాళ్ళకి మాత్రం మనం న్యాయం చేద్దామని చెప్పి ఆవిడ కూడా మాట ఇవ్వడం జరిగింది. మరి నేను అంటున్నది మరి ఖచ్చితంగా భవిష్యత్తులో ఆవిడ వస్తే మాత్రం నేను ఆవిడ తరపున చెప్తున్నాను, ఖచ్చితంగా మీ స్థలాలు మాత్రం మీకు ఇప్పించే ఏర్పాటు, ఎవరికి ఏ పైసా ఖర్చు లేకుండా ఇప్పించే ఏర్పాటు మాత్రం ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఏం చేద్దంటే ఈ స్థలం మీద ముందు నుంచి కూడా ఈయన ఇక్కడ ఎంత అన్యాయం జరిగింది అన్నది ఈయన ద్వారా తెలిసింది. మరి మీరు అందరూ చూస్తున్నారు ప్రత్యక్షంగా అక్కడ గడ్డను కప్పేశారు. గడ్డని ఎవరు కప్పారయ్యా అంటే గడ్డని కప్పాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఇవన్నీ పోయి మరి ఆ గడ్డని కప్పేస్తుంటే స్థానిక శాసనసభ్యుడు దగ్గరలో ఉండి నీకు కళ్ళు కనిపించడం లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. గడ్డ అనేది మార్క్ చేసి ఉంది. ఇది దీంట్లో ప్రకారం అయితే సుమారు 3 ఎకరాలని ఒక దగ్గర ఉంది, 11 ఎకరాలని ఒక దగ్గర ఉంది. దీని రికార్డ్స్ కూడా పూర్తిగా మేము తీస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఎన్ని ఎకరాలైనా సరే ఆ గడ్డని ఎవరి అనుమతికి లేకుండా కప్పేయడం అనేది చాలా అన్యాయం అని మేము చెప్తున్నాం.
సంవత్సరం నా భార్య పేరు మీద కొనుగోలు జరిగింది. ఇప్పటి వరకు ఈ స్థలం మాకు స్వాధీనపరచుకోలేకపోయాం. చాలాసార్లు తిరిగాము, తహసీల్దార్ ఆఫీసులు, ఎంఆర్ఓ దగ్గరికి. ఎవరెవరు ఏదైతే చెప్తున్నారు, ఓ సొసైటీ ఉన్నదన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ సొసైటీ. 10 సంవత్సరాలు అవుతుంది. ఆ సొసైటీ ఇప్పుడు లేదు, ఎక్స్పైర్డ్ అయిపోయింది. ప్రస్తుతం ఎవరు లేఅవుట్ వేసారో మాకు తెలియదు. మా స్థలాలు ఇప్పిస్తారని మీ కార్పొరేటర్ ఇదనేసి ఇక్కడికి వచ్చి మేము అతని దగ్గరికి వచ్చాం. మా స్థలాలు మాకు చూపించవలసింది. నామాన మీనాక్షి నా పేరు, నేను హస్బెండ్ నామాన వెంకట్రావు. 1983లోని మా బ్రదర్స్, మా తల్లిగారు అందరూ కలిపి 7 స్థలాలు ఇక్కడ తీసుకోవడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అసోసియేషన్లోని. అప్పటి నుంచి మేము కంటిన్యూషన్ తిరుగుతున్నాము. కొన్ని పర్యాలు రాళ్ళు గట్ట వేసి దీనికి సర్వే కోసం డబ్బులు కావాలి అనేసి రమేష్ అప్పుడులోని కోర్టులకి తిరుగుతున్నామంటే కొంత డబ్బు కూడా మేము పార్టీకి సపోర్టింగ్గా కూడా చేసాము, కానీ మాకేం న్యాయం జరగలేదు. ఆ తర్వాత బోల్డ్ పర్యాలు ఇక్కడ టెంట్లు వేశారు. టెంట్లు వేస్తున్నారు కదా అనుకొని వచ్చి సన్యాసరావు గారితో కలడం అయింది, రాజశేఖర్ గారితో కలడం అయింది, రమేష్ రెడ్డి గారికి కూడా కాల్ చేసాం. మీ డాక్యుమెంట్స్ పట్టుకొని రండి అని అన్నారు. డాక్యుమెంట్స్ పట్టుకొని వచ్చిన తర్వాత మీకు స్థలాలు ఇట్లేవు, అట్టున్నాయి, అట్లేవు, ఇట్లేవు అన్నారు. అంటే మేము ఎంఆర్ఓకి ఆశ్రయించాం. ఎంఆర్ఓ గారు అన్నారు, మీరు జాయింట్గా ఒక 30-40 మంది కలిసి నాకు ఒక మెమోరెండం ఇమ్మన్నారు. మెమోరెండంలో మేము అందరం సంతకాలు చేసిస్తే మీకు న్యాయం జరుగుతుంది అన్నారు. సబ్ డివిజన్ మాకు 40 మంది తలకది ఫోన్ నెంబర్స్, కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నా కూడా మాకు ఎటువంటి కాల్ రాలేదు, మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు. మళ్ళీ మేము ఎంఆర్ఓ గారితో వెళ్తే ఎంఆర్ఓ గారు మారిపోయారండి, సబ్ డివిజన్ అయిపోయింది, మీకు న్యాయం చేస్తాము, మీరు వెళ్ళండి, సన్యాసరావు గారితో కలండి, మీ జాగాలు మీకు ఇచ్చేస్తాం. 18 ఎకరాలు 1 సైడ్ ఇచ్చాము. మళ్ళీ సొసైటీది, సెంట్రల్ గవర్నమెంట్ సొసైటీది టోటల్ అయితే 18 ఎకరాలేనండి, అంతకంటే ఒక అడుగు కూడా ఎక్కువ లేదండి. దాంట్లోని ఎన్జిఓ శంకర్రావు గారితో కూడా కలిసాం. శంకర్రావు గారు అన్నారు, ఎంఆర్ఓ గారు డివైడ్ చేశారండి, ఇటుపక్క 25 ఎకరాలు, ఇటుపక్క 18 ఎకరాలు ఇచ్చారు, మీరు వెళ్ళి న్యాయంగా మీరు ఫైట్ చేయండి అని. ఇక్కడ తీరమోస వస్తే ఎటువంటి న్యాయం జరగడం లేదు. మొన్న ప్రెస్ మీటింగ్ పెట్టారు, రాజశేఖర్ రెడ్డి గారు, సన్యాసరావు గారు 180 కుటుంబాలు రోడ్డు మీద పడకుండా మేము అందరికీ న్యాయం చేస్తామని. మేము 40 మంది కుటుంబాలు ఇక్కడ రోడ్డు మీద పడి ఉన్నామండి. ఈ 40 మందికి ఏం న్యాయం చేస్తారో వాళ్ళకే అడగండి. మీటింగ్ పెట్టిన తర్వాత రాజశేఖర్ గారు షాప్కి కూడా వెళ్ళి అడిగామండి. అడిగిన తర్వాత మేమేం చేయలేనండి, నాకు కూడా కొంచెం ఒత్తిడి ఉన్నది, దానివల్ల నేనేం చేయలేను, మీరు ప్రెస్ మీటింగ్ పెట్టండి, న్యాయం చెయ్యండి. అందరి దగ్గర 1,50,000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఒక ₹1 కోటి పైన కలెక్షన్ చేసి ఉన్నారు. మీరు కూడాను వెళ్ళి ఒత్తిడి చేస్తే మీకు కూడా ఇస్తారు, న్యాయం జరుగుతుంది అనేసి. ఎటువంటి న్యాయం లేదండి, మేము 40 మంది కుటుంబాలు రోడ్డు మీద పడి ఉన్నాం.